వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంటకండి. ఈరోజు జెండా కలర్లో తెల్లది పెడతానండి. ఆల్రెడీ గ్రీన్ పెట్టినాను కదా. ఇక్కడ బియ్యం ఉసేరు బియ్యం నానబెట్టి వేసుకున్నానండి. మిక్సీ గాడి చేసుకున్నాము. అలాగే నెయ్యి వాటర్ గమ్ పెట్టేసినానండి. నేను పే మీద ఎసరు మరుగుతాను చూడండి. ఉప్పు వేసేసుకున్నాము. అలాగే ఒక్కసారి కలిపేసి పిండి గమ్ పోసేసుకున్నామండి. ఎసరు మరుగుతుంది కదా, కలుపుకుంటా పోయిండి. అప్పుడే మనకు ఉంట కట్టుకోకుండా వస్తుందండి వడియాల పిండి అనేది. ఎప్పుడైనా కానీ పిండి పోసినాక కొంచెంసేపు అలా తిప్పేసినాక ఇట్లా గిన్నె తొలిపిపోయండి. మనం పిండి పోసిన వెంటనే గిన్నె తొలిపే కానీ పక్క పోతే ఉంట కట్టేస్తుందండి. అదే చిట్కాలు దీంట్లోన. పిండి బాగా ఉడికి పెట్టుకుంటేనే పిండి వడియాలు అనేది అంత నీట్గా వస్తాయండి. చూడండి ఉడికేసింది. మనం స్టవ్ కానీ ఆఫ్ చేసేసి కట్టిగా తీసేస్తాను. అలాగే మిద్దికి తీసిపోయి పెట్టేసుకున్నామండి. చూడండి పైకి వచ్చేసినాము. క్లాత్ అనేది పిండి ఆరబెట్టుకోయిందనే సరే మళ్ళీ వడియాలు పెట్టేటప్పుడు ఇలా పిండి వేయండి. అప్పుడే వడియాలు అనేవి క్లాత్ కరుసుకోకుండా నీట్గా మన సాయంత్రం ఉడికేటప్పుడు బాగా వస్తాయండి. ఈ వడియాలు అనేది 2వ అంతస్తులో పెడుతున్నామండి. ఇంత పైకి నేను తపాలు ఎత్తుకొని రాలేనని వస్తాడు పాపం హెల్ప్ చేసేకి పిలిస్తేనే. ఒకసారి పిండి గింటి తట్ల కలిపి పోసుకోండి. గిన్నెలోకి పోసుకునేటప్పుడు మళ్ళీ నీట్గా చేత్తో అనేసి మూత మూసిపెట్టి పక్కకు పెట్టేసుకోండి. అలా అయితే మనకి గట్టిపడదండి. పిండి అనేది అలాగే కాలుతూ ఉంటుంది. మన పిండి అనేది ఇట్లా వేడి మీద ఉన్నట్లే పెడతా అంటే గింటికి కానీ అంటుకోదండి. మనకి పలసాగా ఈజీగా పెడతా అంటే ఈజీగా జారిపోతూ ఉంటుంది పిండి. అదే మనం చల్లగా అయినాక పెట్టినామంటే కొంచెం మందం వస్తాయి వడియాలు. పెట్టే కానీ కొంచెం లేట్ అవుతూ ఉంటుందండి. చూడండి అవతల పక్క పెట్టేసుకున్నాం కదా, ఇవతలు కానీ పెట్టేసుకున్నామండి. 2 పక్కల పెట్టుకుంటూ పోతుంటే అయిపోతుంది అది. ఇంకొక మనిషి ఉండాలనుకోండి, అవతల ఒక మనిషి యువతలో మనిషి పెట్టేస్తుంటే టకటకటక అయిపోయిస్తుంది. ఏదో ఉదాహరణ ఉండగట్టి ఉదాహరణ పెట్టుకుంటాను. అమ్మ ఉంటే అమ్మ వచ్చేదండి. అమ్మ ఊరికి పోయింది ఈ వడియాలు పెట్టినప్పుడు, అందుకే ఒక్కదాన్ని పెట్టుకుంటాను. చూడండి అది కానీ అయిపోయింది. కొంచెం ఉందండి మనకి బియ్యానికి 2 గిన్నెలు అవుతుందండి. నేను పెట్టే ఈ గిన్నెకి 2 గిన్నెలు కొంచెం అవుతుంది. అక్కడ మూల కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ సరిపోతుంది పిండి మనకి. అలాగే అడగను కొంచెం ఎంత మనం కలిపినాయని కొంచెం మందం ఉంటుంది పిండి తపాయిలకి అడగన. అది అనేది చెత్త అనేసి పెట్టేయండి. ఇది కానీ మనకి ఎండనేక ఎంచుకుంటే చాలా బాగుంటాయండి టేస్టు. ఇంకా కానీ పెట్టేసుకుంటాను చూడండి. అన్నీ పెట్టేసినాము. ఇవి తీసిపోయి కింద పెట్టేసి పెన్ సూదులు తెచ్చి పెట్టేస్తానండి. మనకి క్లాత్కి కింద బెడ్షీట్కి కలిపి పెట్టండి. అలా అయితే గాలికి లేయదండి. పైన కదా గాలికి లేచిపోతుందని పెన్ సూదులు పెడతాను. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో మా రాయలసీమ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. చూడండి వేరే రకం వడియాలు పెట్టి ఈ వడియాలు తీసుకొని వచ్చినానండి. నేను ఎప్పుడన్నా కానీ మర్చినా పొద్దు ఉడివికే ఇష్టపడతాను. ఇట్లా ఎండకి ఎండతాయి బాగుంటాయని. చూడండి మన సాపు చుట్టినట్లు చుట్టుకుంటే ఇట్లా పైన మాత్రమే మనకు తడేదట్లు తడిపినా చూడండి. క్లాత్ అనేది మనకి ఈజీగా వచ్చేసాయి. చూడండి ఇప్పుడు చూపిస్తాం మీకు. చాలామంది క్లాత్కే గడిచిపోతాయి రావు ఆంటీ అని కొంతమంది అంటారు. అట్లేం లేదండి, మనం పిండి పెట్టుకునే దాంట్లోనే ఉంటుంది. చూడండి నేను ఎట్లా లాగుతుంటే వచ్చేస్తున్నాయి, ఎంత పలసాగా వస్తున్నాయి చూడండి. వీడియోలు దగ్గరగా చూపిస్తాను, అందుకే మీకు వీడియోను మీకు దగ్గరగా చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత పలసాగా వచ్చినాయి వడియాలు అనేది. మనకి ఇట్లా వేడి మీద ఉన్నప్పుడు పెట్టుకుంటేనే ఇట్లా బాగా వస్తాయండి వడియాలు అనేది. అలాగే మనకి పిండి ఉడికే దాంట్లో కానీ ఉంటుంది. పిండి బాగా ఉడకాలండి, బాగా మరుగుతేనే మనకు వడియాలు అనేది ఇట్లా నీట్గా వస్తాయండి. చూడండి ఎంత వడియాలు ఉడిపిగలంటే పెద్ద పని ఆంటీ అంటారు చాలామంది, నాకు చెప్తాంటారు ఇంట్లో కాడ ఉండేవాళ్ళు ఇంట్లో పక్కల వాళ్ళు. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయి. మనం క్లాత్ తోటి తడుపుకున్నామంటే వడియాలు బాగుండాయంటే ఇలా వచ్చేస్తాయండి. చూడండి అన్నీ ఉడికి వేసుకున్నాము. నేను రోజు చీర పెట్టుకున్నానండి. 5-6 రోజులు పైన పెట్టాను ఈ సంవత్సరం వడియాలు. చూడండి పొడి క్లాత్ అది తడి చేసినాం కదా, దాని మీద ఆరేదలకి లేట్ అవుతుందని వేరే పొడి క్లాత్ తెచ్చి వేస్తాను. చూడండి అన్ని క్లాత్లోకి వేసేసుకున్నాము. ఇది అనేది క్లాత్ అనేది అంతా ఇదిలిచ్చేసండి. మనం వడియాలు పెట్టినప్పుడు కొంచెం కొంచెం పక్కన గింటిది కారిండేది పడి ఉంటుంది, అది అనేది ఇదిలిచ్చేస్తే పోతుంది. అలాగే మనం బకెట్ తెచ్చేసి వాటర్ పట్టి పెట్టి నానేద్దామండి. మనం ఇట్లా వెంటనే పిండేసుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ రోజు పనికి వస్తుందండి. ఉడికేటప్పుడు ఎండకి ఎందుకని నీడికి వేసుకొని మంచం ఉడికినామండి. ఇప్పుడు ఎండకి కొంచెం ఎండకి అనేసి పలసాగా వేసేసుకున్నామండి. ఊదానికోటి అంటుకోకుండా వేయండి. ఎండ అలాగే ఎండినప్పుడు ఊదానికోటి అంటుకుంటాయండి. పలసాగా ఉన్నాయి కదా, తొందరగా అంటుకుంటాయి. నీట్గా వేసేసుకోండి పలసాగా. అలాగే మనం క్లాత్ కానీ పిండేసి లోపలికి పెడతామండి. ఎండ భారీగా వచ్చేస్తుంది.
మాకైతే 40కి తగ్గుకోకుండా ఉందండి. 41, 42 వస్తుంది సాయంత్రానికల్లా. ఎండలు ఎక్కువ ఉన్నాయి మాకు తాడిపత్రిలోన. చూడండి ఎండినాయి మన వడియాలు. ఎండ ఎక్కువ వండుకొని చూడండి తెల్ల వడియాలు ఎండ కానగానే రాలేదు. ఒక గిన్నె తెచ్చి గిన్నెలోకి ఎత్తేసుకుందామండి. అయితే గిన్నె పడుతుంది అనుకున్నాను, గిన్నె పట్టలేదు. ఇంకో గిన్నె తెచ్చి వేసేసుకుంటాను. తీసుకుపోయి ఏం చేసుకుందామంటే ఆయిల్ కానీ పొయ్యి మీద పెట్టేసినాను. ఆల్రెడీ వేడవుతుంది. రండి ఏం చేసుకుందాము. చూడండి ఆయిల్ వేడైంది. అని కొద్దిగా వేసేసి ఏం చేసుకుందాము. బాగా పొంగుతున్నాయి చూడండి, ఎంత పలసాగా వస్తున్నాయి వడియాలు అనేది. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రాయలసీమ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ ఫస్టే వస్తాయండి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూడండి ఏం చేసుకున్నాము. సూపర్గా ఉన్నాయండి. ఎంత స్మూత్గా వచ్చినాయంటే అంత స్మూత్గా వచ్చినాయి. చాలా బాగున్నాయి. మనకి తింటుంటేనే ఇలా ఎన్నైనా తినేస్తాము. సూపర్గా ఉన్నాయండి. నా వీడియోలు చూసాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.